హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ సింప్లీ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా 10 నిమిషాల్లోని మటన్ బిర్యానీ కుక్కర్లో తయారు చేయడం ఎలాగో ఒకసారి చూసేయండి. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాన్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకుంటే మనకు బిర్యానీ అన్నది 10 నిమిషాలు ఈజీగా తయారైపోతుంది ఇంట్లో ఉన్న వాటితోటే. కొందరు మసాలాలు అన్నవి ఎక్కువ ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా చేసి చూడండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా నచ్చుతుంది. సింపుల్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చేయాలనుకుంటే మీకు నచ్చేలా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇలా నేను కడుక్కున్న బియ్యాన్ని శుభ్రంగా 2 టైమ్స్ కడిగేసుకొని నేను వాటర్ వేసుకొని అయితే అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాము. ఇలా మటన్ కడుక్కొని తీసుకున్న తర్వాత ఇందులోకి నేను తక్కువ మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ అసలు తినరు. ఇలా 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అన్నీ మిక్స్ చేసుకొని ఒక డబ్బాలో అయితే వేసుకొని ఉంచుకుంటాను. నేను అన్నీ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. అలాగే కొద్దిగా పసుపు, అవన్నీ నేను ఒకే దాంట్లో మిక్స్ చేసుకొని ఉంచుకుంటాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్టు, అలాగే మనకి గరం మసాలాలు ఏటేటి కావాలి అవి కిస్మిస్, కొద్దిగా కాజు వేసుకున్నాను నేను. ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఇలాగ తిన్నంగానే వేసుకోవాలి. ఉప్పు మన సరిపడినంత ఉప్పు వేసేసుకొని నేను నిమ్మరసం అయితే వేయాలి ఫ్రెండ్స్. నేను మిస్ అయ్యింది అది. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలాగే ఒక కప్పు పెరుగుని వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, లేదంటే బయట ఉంచుకున్నా పర్లేదు. మసాలాలు బాగా పట్టే వరకు టైం ఉండాలంటే ఒక 10 నిమిషాల పాటు బయట పెట్టుకున్న, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మసాలా అన్నది మటన్ బాగా ఇంకుతుంది. అలాగే నేను చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలాగే చిన్న టమాటీ కూడా వేసుకున్నాను. టమాటీ వేస్తున్నాను అనుకుంటున్నారా? టమాటీ వేసి చూడండి ఫ్రెండ్స్, బాగానే ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం. నేను చిన్న 2 కలిపి వేసాను, ఒక ఉల్లిపాయ ఒక టమాటీ కూడా. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే నేను బయట ఉంచుకున్నాను. ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి, మనకు సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా సింపుల్గా చేసేయచ్చు. తక్కువ ఆయిల్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కానీ ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేడయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను తిన్నంగా కోయకుండా ఇలాగ ఎందుకు కోసాను అనుకుంటున్నారా? నేనైతే ముందు కర్రీ చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్ అయితే బిర్యానీ చేయమన్నారని ఇంకా కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి. మటన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టకుండా దాని పైనే పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ నేను మూత తీసి కొద్దిగా వాటర్ వేసి కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్ కానీ 3 విజిల్ కానీ వచ్చే వరకు అయితే ఉంచాను. బాగా మటన్ కుక్ అయిపోతే వాటర్ కూడా తగ్గుతుంది కదా, అప్పుడు మనకి బిర్యానీ అన్నది ఈజీగా కుక్ అయిపోతుంది. నేను 3 విజిల్ వచ్చే వరకు కూడా ఉంచాను. మటన్ కొద్దిగా గట్టిగా ఉంది. ఇలా మనం 3 విజిల్లు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో మనం చెక్ చేసుకున్న తర్వాత వాటర్ చూడండి, నేను కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల మటన్ ఇలాగా కుక్ అయిపోయే వల్ల మొత్తం అప్పుడే మనం బిర్యానీ అన్నది బాగుంటుంది. ఇలా నాకు వాటర్ ఎక్కువ ఉందని బియ్యంలో వాటర్ అయితే వంపేసి ఖాళీ బియ్యాన్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకి మటన్లో వాటర్ అన్నది లేకపోతే గ్లాస్కి గ్లాసున్నర వేస్తే వాటర్ అన్నది సరిపోతుంది. నాకు మటన్లో వాటర్ ఉంది కాబట్టి నేను 2 గ్లాసులు మాత్రమే తీసుకున్నాను. తర్వాత తక్కువ ఇంత కొద్ది అయితే పావు వంతు వేసాను, కానీ 2 గ్లాసులు అయితే ఫుల్గా సరిపోతుంది. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ చూసుకొని మన కొత్తిమీరని, పుదీనా ఉంటే పుదీనాని వేసుకొని, నా దగ్గర పుదీనా లేదు కొత్తిమీర అంగి వేసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే చాలు ఫ్రెండ్స్, బిర్యానీ అన్నది రెడీ అయిపోతుంది. ఇలా పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం మొత్తం విజిల్ పోయిన తర్వాత స్టవ్ తీసుకుంటే చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చేలా ఉంటే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.